స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోరల్ స్పోర్ట్స్. ఈ టాటా ఐపీఎల్ 2026 సెకండ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ రేపు ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్కి కేకేఆర్కి మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కేకేఆర్ అండ్ ముంబై ఇండియన్స్ బలాబలాల గురించి తెలుసుకుందాం. ముందుగా ముంబై ఇండియన్స్ 5 times ఛాంపియన్స్. ముంబై ఇండియన్స్ లాస్ట్ టైం ప్లే ఆఫ్స్ వరకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ క్వాలిఫైర్ 2 వరకు కూడా రావడం మనం చూసాం. ముంబై ఇండియన్స్ వాళ్ళకి ఓపెనింగ్ అయితే లాస్ట్ టైం రికల్టన్, రోహిత్ శర్మ ఓపెన్ చేశారు. ఈసారి వాళ్ళ ఓల్డ్ ప్లేయర్ అయిన క్వింటన్ డీకాక్ని తీసుకున్నారు మంచి ప్రైజ్కే. క్వింటన్ డీకాక్ లాస్ట్ టైం అంత మంచిగా ఆడలేదు, కానీ ముంబై ఇండియన్స్కి గతంలో ఆడలేదు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా బాగా పనికి వస్తుంది. రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తాడు క్వింటన్ డీకాక్. రోహిత్ శర్మ కూడా లాస్ట్ టైం అద్భుతంగా ఆడాడు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇంకా నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ ఇండియాకి T20 వరల్డ్ కప్ కూడా గెలిపించాడు క్యాప్టెన్గా. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వీరిద్దరి గురించి పరిచయం అక్కర్లేని పేర్లు. తిలక్ వర్మ అక్కడక్కడ మంచి నాక్స్ ఆడాడు. T20 వరల్డ్ కప్లో ఫినిషర్గా అద్భుతంగా రాణించాడు. ఇంకా హార్దిక్ పాండ్యా 2 హాఫ్ సెంచరీస్ చేశాడు T20 వరల్డ్ కప్లో. జింబాబ్వే పైన, నమీబియా పైన 2 హాఫ్ సెంచరీలు అయితే కొట్టాడు. కాబట్టి ఆ ఫామ్ ఇక్కడ చూపిస్తాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు కాబట్టి. ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కూడా అంతగా ఏం బాగాలేదు. వరల్డ్ కప్ ఫైనల్లో 0 రన్స్ పైన అవుట్ అయ్యాడు. కాబట్టి సూర్యకుమార్ పైన చాలా ఒత్తిడి ఉంటుంది. నెంబర్ 4లో అయినా నెంబర్ 3లో అయినా ఆడతాడు సూర్య. ఇంకా విల్ జాక్స్ మంచి ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు T20 వరల్డ్ కప్లో. 5 వికెట్లు తీసుకున్నాడు బౌలింగ్లో. తనైతే 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్ తీసుకున్నాడు T20 వరల్డ్ కప్లో. అటువంటి ప్లేయర్ని ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్ బై చేయడం, ఈ ఇయర్ మంచిగా T20 వరల్డ్ కప్లో మంచిగా పర్ఫామ్ చేశాడు. ఐపీఎల్లో తనకు ఒక సెంచరీ కూడా ఉంది, కానీ అప్పటి తను సెంచరీ కొట్టినప్పుడు తన రోల్ వేరు, ఇప్పుడు రోల్ వేరు. ఇప్పుడు బౌలింగ్, బ్యాటింగ్ 2 చేస్తున్నాడు. ఇంకా మిచెల్ శాంట్నర్ న్యూజిలాండ్ క్యాప్టెన్, న్యూజిలాండ్ టీంని ఫైనల్ వరకు కూడా తీసుకొచ్చాడు. గతంలో వీడియోస్లో మాట్లాడుకున్నాం మిచెల్ శాంట్నర్ గురించి. తన బ్యాటింగ్ చాలా మెరుగుపరుచుకున్నాడు అనేసి. తన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటితోనే ముంబై ఇండియన్స్కి కీలకమైన టైంలో వికెట్స్ తీస్తూ ఉంటాడు. ఇంకా నమందీర్ మంచి ప్లేయర్. గత 2 సీజన్స్లో ముంబై ఇండియన్స్కి పర్లేదు, డీసెంట్గా ఆడాడు. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్ వీళ్ళు ముగ్గురు వాళ్ళ టీంకి బలమైన బౌలర్లు. వీళ్ళు ముగ్గురు పవర్ఫుల్ బౌలింగ్ చేయగలరు. ఇంకా స్పిన్ విభాగంలో మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్ ఉన్నారు. వీళ్ళు అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉండేది మయాంక్ మార్కాండే ఉంటాడు ఇంపాక్ట్ ప్లేయర్గా. ఇంకా అదర్ సైడ్ కోల్కతా నైట్ రైడర్స్, కేకేఆర్ టీం ఈ ఐపీఎల్లో డీసెంట్గా ఉన్న టీం కేకేఆర్ టీం. ఇక వాళ్ళకి మొదట్లోనే ఎదురు దెబ్బలు తగిలాయి. టోర్నమెంట్ మొదట్లోనే ముస్తఫిజుర్ రెహమాన్ ఎందుకు తన రూల్ అవుట్ అయిపోయాడో తెలిసిందే. ఇండియా బంగ్లాదేశ్ గొడవల వల్ల బంగ్లాదేశ్ ప్లేయర్ని ఐపీఎల్లో ఆడించకూడదని అందరూ అనుకుంటే బీసీఐ బంగ్లాదేశ్ ప్లేయర్స్ని బ్యాన్ చేసింది. ఇంకా మన ఇండియన్ ప్లేయర్ అయిన హర్షిత్ రాణా కూడా ఇంజురీ వల్ల రూల్డ్ అవుట్ అయిపోయాడు ఈ టోర్నమెంట్ మొత్తానికే. తనకి బ్యాకప్గా తెచ్చుకున్న
ఆకాష్ దీప్ కూడా రూల్డ్ అవుట్ అయిపోయాడు ఇంజురీ వల్ల. వాళ్ళ ఇద్దరు స్థానంలో 2 ప్లేయర్లు వచ్చారు. ఒకరు బ్లెస్సింగ్ ముజర్ బానీ, T20 వరల్డ్ కప్లో సెన్సేషనల్ బౌలర్గా ఈ జింబాబ్వే బౌలర్ మారాడు. ఇంకా నవదీప్ సైని ఇండియా తరపున ఐపీఎల్లో కూడా గతంలో ఆడాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి ఉంది. బ్లెస్సింగ్ ముజర్వాని ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇంకా మనం కేకేఆర్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ కేకేఆర్కి ఓపెనింగ్ మిడిల్ ఆర్డర్ గురించి టాప్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. టాప్ ఆర్డర్లో టిమ్ షైఫర్ట్, వికెట్ కీపర్ ఫిన్ ఆలన్. వీళ్ళిద్దరూ T20 వరల్డ్ కప్లో ఎటువంటి పార్ట్నర్షిప్ చూసాము. ఫిన్ ఆలన్ అయితే అద్భుతమైన గేమ్ ప్లే చూసాం ఫిన్ ఆలన్ నుంచి T20 వరల్డ్ కప్లో. అలాగే అదర్ సైడ్ టిమ్ షైఫర్ట్ కూడా చాలా బాగా ఆడాడు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో 50 కొట్టాడు. దానికన్నా ముందు మ్యాచెస్లో కూడా వరల్డ్ కప్లో బాగానే ఆడాడు. ఇంకా నెంబర్ 3లో అజింక్య రహానే సీనియర్ ప్లేయర్. ఈ టీంకి ప్రజెంట్ క్యాప్టెన్ కూడా తానే. అందరికన్నా మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు లాస్ట్ ఇయర్ కాబట్టి తను అందుకే రిటైన్ చేసుకొని క్యాప్టెన్సీ ఇచ్చింది. వీళ్ళు వైస్ క్యాప్టెన్గా రింకు సింగ్ని పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇయర్ రింకు సింగ్కి కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ హై ఉంది. ఇంకా నెంబర్ 4లో యాంగ్రిష్ రఘువంశీ. ఈ ముంబై ప్లేయర్ మంచి ఆల్రౌండర్, మంచి బ్యాట్స్మెన్, మంచి యంగ్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్. కాబట్టి ఇతనికి మరో మంచి ఆపర్చునిటీ దొరికింది. గత 2 సీజన్స్లో తను బాగానే ఆడాడు. ఈ సీజన్లో కూడా రిటైన్ చేసుకుంది కేకేఆర్ టీం. ఇంకా వీళ్ళ టీంలో రమన్దీప్ సింగ్, కెమెరన్ గ్రీన్ ఇలాంటి ప్లేయర్స్కి చోటు దక్కే అవకాశం ఉంది. ప్లేయింగ్ లెవెన్లో వీళ్ళు ఆడతారు. అత్యంత డబ్బులు ఇచ్చింది, అత్యంత బేస్ ప్రైజ్ ఇచ్చి కెమెరన్ గ్రీన్ని కొనుక్కుంది కేకేఆర్ టీం. ఇంకా కేకేఆర్ బౌలింగ్ నవదీప్ సైని, బ్లెస్సింగ్ ముజర్బానీ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. వీళ్ళతో బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది, పర్లేదు, డీసెంట్ బౌలింగే. కానీ నవదీప్ సైని టీంలో ఉంటాడు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి ఉంటాడు బౌలింగ్లో. బ్యాటింగ్లో మనీష్ పాండే ఉంటాడు. కేకేఆర్ బ్యాటింగ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంది, పర్వాలేదు బ్యాటింగ్లో అందరూ. కానీ బౌలింగ్లో మాత్రం చాలా వీక్గా ఉంది. బౌలింగ్ వీళ్ళకి ఎక్కువ గేమ్ ప్లే లేదు, ఎక్కువ ఆడలేదు దీనికన్నా ముందు. వీళ్ళు ఇప్పుడే వచ్చి ఆడడం గేమ్ చాలా రోజుల తర్వాత, కాబట్టి వీళ్ళకి అలవాట్లేదు. నేనైతే అన్నిటిలోనే బ్యాటింగ్లోనే, బౌలింగ్లోనే, ఫీల్డింగ్లోనే ముంబై ఇండియన్సే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ముంబై ఇండియన్సే గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరైతే గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.